లవ్ హల్వా అంటే ఇది హల్వా రూపంలో ఉంటుంది. ఈ హల్వా మీరు ఒక చెంచా పాలుతో వాడితే మీరు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనొచ్చు. మీ వీర్యము ఏదైతే ఇలా నీళ్ళలాగా ఉంటుందో చూడండి మీరు, ఇది ఇలా పల్చగా అయిపోతుంది. ఒకవేళ మీ వీర్యాన్ని మీరు ఇలా గట్టిగా చేసుకోవాలనుకుంటే మీరు ఈ హల్వా వాడాల్సిందే. ఈ హల్వాతోని మీకు అంటే మీ వీర్యాన్ని మీరు గట్టిగా చేసుకోవచ్చు. దాంతో మీ టైమింగ్ ఇంక్రీజ్ అవుతుంది. యునానీలో ఏం కాన్సెప్ట్ అంటే రిఖతెమని అంటారు. అంటే లిక్విడ్ లాగా అయిపోతే అది ఫ్లో అయిపోతుంది. ఒకవేళ అది గట్టిగా ఉంటే అది అక్కడ ఉంటుంది చాలాసేపు వరకు. దాంతో మీకు ఒక రకమైన టైమింగ్ పెరుగుతుందన్నమాట. అయితే ఈ లవ్ హల్వా దీంతోపాటు వేరే క్యాప్సూల్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఆయిల్ కూడా ఉంటుంది ఒకటి పెట్టడానికి. ఆ ఆయిల్ కూడా మీరు దీంతోపాటు యూజ్ చేస్తే ఈ హల్వాతో పాటు మీకు ది బెస్ట్ ఇది రిజల్ట్స్ వస్తాయి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. చూడండి వ్యూవర్స్, నేను హల్వా గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ హల్వా ఏంటి, హల్వా అని వింటారు. అసలు హల్వా మీనింగ్ ఏంటి? హల్వా అంటే స్వీట్ అనమాట. ఒక డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే స్వీట్ అంటే ఏదో క్యారెట్ కానివ్వండి, ఏదైనా గాజర్ హల్వా అంటారు. క్యారెట్ తీసుకొని దాంట్లో తేనెతోని లేకపోతే షుగర్తోని తయారు చేస్తారు. అలాగే ఇందులో క్యారెట్స్, బీట్రూటు, ఏదైనా ఆల్మండ్స్ అవన్నీ వేయకుండా ఏం చేస్తారంటే వివిధ రకాల మెడిసిన్స్ అవి తెప్పించి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే చాలా సీడ్స్ కానివ్వండి, గింజలు కానివ్వండి, ఏదైనా కానీ ఆ బెస్ట్ మెడిసిన్స్ తీసి దాన్ని శుద్ధి చేసి పౌడర్ చేసి అది అంటే తేనెలు కానివ్వండి అది వేసి తయారు చేస్తే ఈ హల్వా రూపంలో వస్తుంది. ఈ హల్వా ఎంత బాగుంటుందంటే మీకు ఒక రకమైన ఫీలింగ్ తీసుకొస్తుంది. బ్లడ్ రష్ అయ్యి మీ అంగంలోకి వెళ్తుంది. మీ హార్మోన్స్ మంచిగా పనిచేస్తాయి. మీకు శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి వస్తుంది. మీకు అంటే అదే సెక్స్ డిజైర్ పెంచుతుంది. లిబిడో ఏదైతే ఉంటుందో అది ఎక్కువ చేస్తుంది.